ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత ఇగ్నేషియస్ లయోలా గారి స్మరణను కొనియాడుతున్నాం. ఇగ్నేషియస్ గారు స్పెయిన్ దేశంలో లయోలాపురిలో క్రీస్తు శకము 1491వ సంవత్సరంలో జన్మించాడు. ఇగ్నేషియస్ గారు పాంప్లోనా యుద్ధములో ఒక సైనికుడిగా పోరాడాడు. ఆ యుద్ధములో పోరాడినప్పుడు తాను తీవ్రముగా గాయపడ్డాడు. తన కాలు కూడా ఇరిగిపోయింది. మంచానికే పరిమితమయ్యాడు. లేవలేని పరిస్థితి. వైద్యం చేయించుకుంటున్న తరుణంలో తాను క్రీస్తు జీవిత చరిత్రను చదివాడు. పునీతుల జీవిత చరిత్రను కూడా చదివి గొప్ప ప్రేరణ పొందుకున్నాడు. ఈ లోక జీవితము నిష్ప్రయోజనము అని తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను పూర్తి ఆరోగ్యం పొందుకున్న తర్వాత తాను మన్రేసా అనే ప్రాంతంలో ఏకాంతముగా ఒక సంవత్సరం పాటు ధ్యానం చేసి దైవ చిత్తం ఏమిటో తెలుసుకున్నాడు. మఠవాస జీవితాన్ని జీవించటానికి తాను 11 సంవత్సరాల పాటు తత్వశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని పఠించాడు. తన యొక్క గొప్ప ఆధ్యాత్మిక జీవితం ద్వారా 6 యువకులను ఆకర్షించగలిగాడు. వారిలో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒకరు. తనెప్పుడు కూడా ప్రభు చెప్పిన ఒక వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభమేమిటి అనే వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడు. ఆ వాక్యము గురించి ఇతరులకు కూడా తెలియచేసేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది చేసినా దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి అని తాను తెలియచేసేవాడు. ఇగ్నేషియస్ గారి యొక్క జీవితము మనకు ప్రేరణ కావాలి. తాను క్రీస్తు గురించి తెలుసుకోకముందు తాను పేరు తెచ్చుకోవాలి. ఈ లోకములో పదవులు సాధించాలి, పదవులు పొందుకోవాలి, తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలి అని ఎంతగానో తప్పించాడు. కానీ ప్రభును తెలుసుకున్న తర్వాత సమస్తము ప్రభు కొరకే. ఏది చేసినా క్రీస్తు కొరకే, ఏది చేసినా దేవుని యొక్క మహిమ కొరకే చేయాలి అని తాను నిర్ణయించుకున్నాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా దేవుని యొక్క మహిమ కొరకు జీవించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియా మిత్రులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని పోలి ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మి దానిని కొనెను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు. పరలోక రాజ్యము ఎంతో విలువైనదని బోధిస్తున్నాడు. ఆస్తిపాస్తుల కంటే విలువైనదని, వజ్ర వైడ్యూరాల కంటే విలువైనదని, బంగారం కంటే విలువైనదని, పొలములో దాచబడిన ధనము కంటే విలువైనదని ప్రభు మనకు బోధిస్తున్నాడు. ప్రియ మిత్రులారా, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం గురించే బోధించాడు. పరలోక రాజ్యము సమీపించినది, పాప పశ్చాత్తాపము కొరకు హృదయ పరివర్తన చెందండి అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ప్రభు ఈ భూలోకానికి వచ్చింది మనందరూ కూడా పరలోక రాజ్యానికి చేర్చటానికే. ప్రియ మిత్రులారా, పరలోకములో ఉన్న తండ్రి చెంతకు చేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి విచ్చేసి ఉన్నాడు. అందుకనే ప్రభు చెబుతున్నాడు, ద్వారమును నేనే అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. గొర్రెలు పోవు మార్గమును నేనే అంటున్నాడు. ప్రభు ద్వారా మాత్రమే మన పరలోక రాజ్యములో మనం చేరగలము. ఎవరైతే ప్రభు యొక్క బోధలు ఆలకిస్తారో, ఎవరైతే ప్రభుని అనుసరిస్తారో, విశ్వసిస్తారో, అటువంటి వారు ఈ పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు పరలోక రాజ్యములో ఆస్తిని సమకూర్చుకోండి. అక్కడ చెమట పురుగులు వాటిని తినివేయవు, దొంగలు అపహరించరు అని తెలియజేస్తున్నాడు. ఈ భూలోకములో మనం ఆస్తిని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. బంగారాన్ని కొనుగోలు చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వజ్రాలను కొనుగోలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ భూలోకములో ఇవన్నీ కూడా విలువైనవి కాబట్టి. కానీ ప్రభు వీటికంటే పరలోక రాజ్యం ఎంతో విలువైనది. ఆ విలువైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి వీటన్నిటిని కూడా త్యజించాలి. వీటికంటే పరలోక రాజ్యానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అనే విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం.
ప్రభా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం ఎంతో విలువైనదని తెలియజేస్తున్నాడు. ప్రభా, మేము మా దృష్టిని పరలోక రాజ్యం వైపు మరల్చే వాక్యాన్ని దయచేయండి. ఈ భూలోకములో మేము జీవిస్తూ ఉండగా పరలోక రాజ్యములో ఆస్తులను సమకూర్చుకోవటానికి మాకు కావలసిన మంచి మనసును ప్రసాదించండి. ప్రభా, ఈ రోజున ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.